వెల్కమ్ టు గ్రాప్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే కామన్ అడ్మిషన్ టెస్ట్ క్యాట్ నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఏదైతే దేశంలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ మరియు ఇతర ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఐటీస్ ఎన్ఐటీస్ దీంట్లో ఉన్న ఎంబీఏ కోర్స్ చేయడానికి ఈ యొక్క క్యాట్ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు అడ్మిషన్ పొందే ఛాన్సెస్ ఉన్నాయి. మరొకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి చూసుకున్నట్టయితే కామన్ అడ్మిషన్ టెస్ట్ మనము క్యాట్ అని పిలుస్తామండి. దీనికి సంబంధించిన ఒకసారి వివరాలు చూసుకున్నట్టయితే కామన్ అడ్మిషన్ టెస్ట్ క్యాట్ ఈస్ కండక్టెడ్ టు గెట్ ఎంబీఏ అడ్మిషన్స్ ఇన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఏదైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో ఎంబీఏ అడ్మిషన్స్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లేదంటే పీజీడిఎం అని అంటారు. దీన్ని పీజీడిఎం అంటే ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్. ఏదైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో ఉన్న ఎంబీఏ కోర్సు కానీ లేదంటే పీజీడిఎం కోర్సులు ఫిల్ చేయడానికి ఈ యొక్క క్యాట్ ఎగ్జామ్ ద్వారా మనం అడ్మిషన్ పొందవచ్చు. మరి ఈ యొక్క క్యాట్ ఎగ్జామ్ రాస్తే ఓన్లీ ఐఎమ్స్ లోనే మనకు ఎంబీఏ చేసే ఛాన్సెస్ ఉందా అంటే అది కూడా కాదు. మనకు ఏదైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్లో కానీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కానీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో కానీ ఢిల్లీ యూనివర్సిటీలో కానీ మేనేజ్మెంట్ హైదరాబాద్లో కానీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్లో కానీ ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ అదేవిధంగా టిస్ట్లో కానీ అంటే ఐఏఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లోనే కాకుండా ఏదైతే నాన్ ఐఏఎంస్ అంటే ఐఐటీస్ ఎన్ఐటీస్ ఐఏఎఫ్ఎం ఐఐఎఫ్టి ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్లో ఎంబీఏ చేయడానికి ఈ యొక్క క్యాట్ ద్వారానే అడ్మిషన్స్ పొందవచ్చు. ఒకసారి ఈ మొత్తం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లు ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఒకసారి చూసుకున్నట్టయితే మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ ఎక్కడుంది? గుజరాత్ లో ఉన్నది. 1961 లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో మీకు ఒక్కసారి అడ్మిషన్ వచ్చిందంటే తప్పకుండా మీ జీవితం మారిపోతుందండి. అదొక్కసారి గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఎంబీఏ చేయాలనుకునే విద్యార్థులు ఉంటారు కదండి, ఐసెట్ రాయండి, రాయొద్దు అని అనట్లేదు. తెలంగాణలో ఉన్న విద్యార్థులందరూ ఐసెట్ అంటే ఎంబీఏ అంటే ఐసెట్ రాద్దామని ఫిక్స్ అవుతారు. ఐసెట్ అనేది రాయొచ్చు, నేను రాయొద్దు అని అనట్లేదు. కాకపోతే దేశంలో ఉన్న తప్పకుండా మీ ఊరు దాటి వెళ్ళి చదువుకోండి. మీ ఊరు దాటి ఎప్పుడైతే మీరు వెళ్ళి చదువుకుంటారో ఒక 50% మీరు సక్సెస్ అయినట్టు. నెక్స్ట్ ఆ ఊరు దాటి వెళ్ళిన తర్వాత మీరు దేశం దాటి వెళ్ళినారనుకో అంటే మీరు స్టేట్ దాటి వెళ్ళినారనుకో ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ చదువుకుంటే 100% మీరు సక్సెస్ అయినట్టు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నా ఒపీనియన్ చెప్తున్నానండి, నేను కన్ఫర్మ్ అని కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క క్యాట్ ఎగ్జామ్ ద్వారా మీరు ఎంబీఏ చేయాలనుకునే విద్యార్థులకి ఈ యొక్క మంచి అవకాశము. ఈ యొక్క ఐఎమ్స్ లో మీరు జాయిన్ అయినారంటే తప్పకుండా మీకు ఎంత లేదన్న 20 to 25 lakhs వరకు మినిమం ప్యాకేజ్ తోని బయటకు వస్తారు. సో ఈ యొక్క ఐఎమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ యొక్క క్యాట్ నోటిఫికేషన్ ద్వారా ఏ విధంగా మనము ఎగ్జామ్ రాయొచ్చు అనేది ఒకసారి చూసుకోవచ్చు. అయితే ఒకసారి చూసుకున్నట్టయితే మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ అనేది 1961 గుజరాత్ లో ఇది ఒక ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కలకత్తా 1961 లో ఎస్టాబ్లిష్ చేసినారు. ఇది వెస్ట్ బెంగాల్ లో ఉంది. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరుకి సంబంధించింది 1973 లో ఎస్టాబ్లిష్ చేసినారు, కర్ణాటకలో ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లక్నో ఇది మనకు 1984 లో ఎస్టాబ్లిష్ చేసినారు, ఉత్తరప్రదేశ్ లో ఉన్నది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇండోర్ 1996 లో ఎస్టాబ్లిష్ చేసినారు, మధ్యప్రదేశ్ లో ఉంది. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోజికోడ్ 1996 లో ఎస్టాబ్లిష్ చేసినారు, కేరళలో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ షిలాంగ్ 2007 లో ఎస్టాబ్లిష్ చేసినారు, మేఘాలయలో చేసినారండి. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రాయ్పూర్ 2010 లో ఎస్టాబ్లిష్ చేసినారు, ఛత్తీస్గఢ్ లో ఉన్నది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రాంచీ 2010 లో ఎస్టాబ్లిష్ చేసినారు, జార్ఖండ్ లో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రోహ్తక్ 2010 లో ఎస్టాబ్లిష్ చేసినారు, హర్యానాలో ఉన్నది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కాశీపూర్ 2011 లో ఎస్టాబ్లిష్ చేసినారు, ఉత్తరాఖండ్ లో ఉంది. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ తిరుచిరపల్లి 2011 లో ఎస్టాబ్లిష్ చేసినారు, తమిళనాడులో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉదయ్పూర్ 2011 లో ఎస్టాబ్లిష్ చేసినారు, రాజస్థాన్ లో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అమృత్సర్ 2015 లో ఎస్టాబ్లిష్ చేసినారు, పంజాబ్ లో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బోధ్ గయా 2015 లో ఎస్టాబ్లిష్ చేసినారు, బీహార్ లో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నాగ్పూర్ 2015 లో ఎస్టాబ్లిష్ చేసినారు, మహారాష్ట్రలో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంబల్పూర్ 2015 లో ఎస్టాబ్లిష్ చేసినారు, ఒడిశాలో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సిర్మూర్ 2015 లో ఎస్టాబ్లిష్ చేసినారు, హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం 2015 లో ఎస్టాబ్లిష్ చేసినారు, ఆంధ్రప్రదేశ్ లో ఉంది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ 2016లో ఎస్టాబ్లిష్ చేసినారు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ జమ్మూ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ముంబై 2023లో ఎస్టాబ్లిష్ చేసినారు మహారాష్ట్రలో ఉంది. దీనిలో మనకు ఏదైతే ఫస్ట్ 5 చెప్పినా కదండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్, కలకత్తా, బెంగళూరు, లక్నో, ఇండోర్, కోజికోడ్. దీంట్లో వస్తే మాత్రము మీకు ఎంత లేదన్నా 50 lakhs per annum శాలరీతోని బయటకు వస్తారు. మిగతా వాటిలో కూడా బాగుంటుందండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ ఐఎమ్స్ మాత్రం ఈ 5 ఒకసారి చూసుకోండి. అదేవిధంగా దీనికి సంబంధించింది ఎలిజిబిలిటీ క్రైటీరియా, అంటే క్యాట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముందంటే ద క్యాండిడేట్ మస్ట్ హోల్డ్ ఎ బ్యాచిలర్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్. ఎవరైతే విద్యార్థులు క్యాట్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో తప్పకుండా డిగ్రీ చేసి ఉండాలి, లేదంటే 55 marks తోనే డిగ్రీ చేసి ఉండాలి. ఫైనల్ ఇయర్ చేస్తున్న విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఎవరైతే డిగ్రీ అంటే ఇప్పుడు మీరు ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అయిపోయిన విద్యార్థులు ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అయిపోయిన విద్యార్థులు ఉంటే తప్పకుండా వాళ్ళ బ్యాచిలర్ డిగ్రీ ఏదైతే డిగ్రీ ఉంది కదండి, బీఈ, బీటెక్, బీఎస్సీ, దీంట్లో మనకు బీకామ్, వీళ్ళందరూ కూడా ఎవరైతే డిగ్రీ ఉంది కదండి దాంట్లో 50% ఆఫ్ మార్క్స్ అనేది తప్పకుండా వచ్చి ఉండాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ పిల్లలు అయితేనేమో 45% ఆఫ్ మార్క్స్, అదేవిధంగా పీడబ్ల్యూడి వాళ్ళకు కూడా 45% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి. అదేవిధంగా ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఆఫ్ బ్యాచిలర్ డిగ్రీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ బీఈ, బీటెక్, బీఎస్సీ, బీకామ్, బీఏ, దీంట్లో ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క క్యాట్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ యొక్క క్యాట్ ఎగ్జామ్ అనేది ఇప్పుడు నిర్వహిస్తారు, నెక్స్ట్ ఇయర్కి అడ్మిషన్ తీసుకుంటారు. తప్పకుండా ఎవరు వెయిట్ చేయొద్దండి, క్యాట్ ఎగ్జామ్కి అప్లై చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే ఎగ్జామ్ రాసినారో వాళ్ళ రిజల్ట్స్ అనేది అవైటెడ్ అయినా కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా రిజర్వేషన్ కేటగిరీస్ ప్రకారంగా ఎన్ని సీట్లు రిజర్వ్ అయి ఉన్నాయంటే 15% ఆఫ్ సీట్స్ రిజర్వ్ చేసి ఎస్సీ వీళ్ళకు రిజర్వ్ చేసి ఉంచడం జరిగిందండి. 7.5 సీట్స్ అనేది ఎస్టీ వాళ్ళకు రిజర్వ్ చేసినారు. 27 points ఆఫ్ సీట్స్ అనేది ఓబీసీ వాళ్ళకు నాన్ క్రిమినల్ లేయర్ వరకు రిజర్వ్ చేసి ఉంచినారు. 10% ఆఫ్ సీట్స్ ఈడబ్ల్యూఎస్ వరకు రిజర్వ్ చేసి ఉంచినారు. 5% ఆఫ్ సీట్స్ మనకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఫిజికల్లీ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకు రిజర్వ్ చేసి ఉంచడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ కి మనకు ఏదైతే అప్లికేషన్ ఫీ అనేది 1250 రూపీస్ ఎస్సీ, ఎస్టీ మరియు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి 1250 రూపీస్ ఉండడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు కాకుండా అదర్ క్యాండిడేట్స్ కి 2500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ ఉండడం జరిగింది. ఒక్కసారి మనం ఫీ పే చేస్తే రిఫండ్ అనేది ఉండదు, ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏమున్నాయంటే క్యాట్కి సంబంధించింది ఎప్పుడు స్టార్ట్ అవ్వడం జరుగుతుందంటే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మనకు ఆగస్ట్ 2024 10 AM కి స్టార్ట్ అయిందండి. ప్రస్తుతానికి మనకు లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే సెప్టెంబర్ 13, 2024 5 PM వరకు ఈ యొక్క అప్లికేషన్ అనేది లాస్ట్ డేట్ ఉన్నది. ఒకవేళ ఎక్స్టెండ్ అయితేనేమో మా యొక్క థంబ్నెయిల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుందండి. తప్పకుండా ఎవరైతే ఈ యొక్క క్యాట్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకొని మీరు రాసుకోవచ్చు. లాస్ట్ డేట్ అనేది సెప్టెంబర్ 13, 2024 లాస్ట్ డేట్ ఉన్నది. దీనికి సంబంధించింది మనకు అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయంటే నవంబర్ 5, 2024 ఈ యొక్క ఎగ్జామ్ అనేది దానికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అంటే మనకు ఈ యొక్క క్యాట్ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి మనకు సెకండ్ వీక్ ఆఫ్ జనవరి 2025 ఈ యొక్క రిజల్ట్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా దీనికి సంబంధించిన వెబ్సైట్ ఏమున్నదంటే www.iamcat.ac.in అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. హెల్ప్ డెస్క్ నెంబర్ మీరు అప్లై చేసేటప్పుడు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే 1800-210-0175కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క క్యాట్ ఎగ్జామ్ ద్వారా మీరు ఇతర ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తారు కదండి, ఆ యొక్క ఇన్స్టిట్యూషన్స్లో ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చెప్తాను. ఒకసారి చూసుకున్నట్లయితే ఐఐఎం, ఐఐటీస్, ఎన్ఐటీస్లో మనకు యావరేజ్ ప్యాకేజెస్ వచ్చేసి 20 LPA అంటే 20 lakhs per annum, 20 lakhs per annum నుంచి 35 lakhs per annum వరకు మీ యొక్క ప్లేస్మెంట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఎటువంటి కంపెనీస్ వస్తాయంటే యాసెంచర్, ATCI, టాటా, అమెజాన్, టీవీఎస్, అమెరికన్ ఎక్స్ప్రెస్, యాక్సిస్ బ్యాంక్, క్యాప్జెమినీ, హీరో మోటోకార్ప్, ఇన్ఫోసిస్, ఇన్వెస్కో, జేపీ మోర్గన్, చేస్ అండ్ కో, L&T టెక్నాలజీ సర్వీసెస్, JSW, అదానీ, కోటక్ లైఫ్, IIFL, L&T ఎయిర్ ఇండియా, టాటా స్టీల్, బిర్లా సాఫ్ట్, హీరో, రిలయన్స్, మైక్రోసాఫ్ట్, WNS బర్గర్, సిప్లా, ITC లిమిటెడ్, టీవీఎస్ మరియు ఇతర ఏవైతే ప్రీమియర్ కంట్రీస్ మోస్ట్ కంట్రీస్ మనకు మోస్ట్ ప్లేస్మెంట్స్ మనకి ఈ యొక్క
ఐఐఎంలో కానీ, ఐఐటీలో కానీ, ఎన్ఐటీలో కానీ మనకు మంచి మంచి కంపెనీలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో తప్పకుండా ఎవరైతే ఎంబీఏ చేయాలనుకుంటున్నారో తప్పకుండా మీరు ఏం చేయాలంటే ఈ యొక్క క్యాట్ ఎగ్జామ్ తప్పకుండా రాయండి. వీలైనంత వరకు కోచింగ్ తీసుకోండి. మరి ఈ యొక్క నోటిఫికేషన్లో మనకు ఏమేమి అడుగుతారో మీకు చెప్పినట్టయితే రీజనింగ్ అడుగుతారు, యాప్టిట్యూడ్ అడుగుతారు, ఇంగ్లీష్ అడుగుతారు, జనరల్ అవేర్నెస్ అడుగుతారు. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకు క్యాట్ ఎగ్జామ్ ద్వారా మనకు అడ్మిషన్స్ అనేది ఎంబీఏ అడ్మిషన్స్ ఫిల్ చేయడం జరుగుతుందండి. హెచ్యూలో మీరు ఎంబీఏ చేయాలనుకున్నా కూడా క్యాట్ ఎగ్జామ్ రాయాల్సిందే. ఒకవేళ మీరు జేఎన్యూ, ఢిల్లీ యూనివర్సిటీ, ఐఐఎఫ్ఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్, లేదంటే ఐఐఎం, ఐఐటీస్లో, ఐఐటి రూర్కీ ఇట్లాంటి వాటిలలో కూడా మీరు ఐఐటి మద్రాస్లో కూడా ఎంబీఏ చేయాలనుకున్నా కూడా క్యాట్ ఎగ్జామ్ రాయాల్సిందే. సో ఎవరైతే ఆఫ్టర్ క్యాట్ ఎగ్జామ్ మీరు తప్పకుండా క్యాట్ ఎగ్జామ్ రాసిన తర్వాత అడ్మిషన్ వచ్చిందని మీరు పొంగిపోవద్దు. ఏదైతే క్యాట్ ఎగ్జామ్ క్యాట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఐఐఎమ్స్ మీకు బేస్డ్ ఆన్ దర్ కట్ ఆఫ్ మనకు వాళ్ళ వెబ్సైట్లో షార్ట్ లిస్టెడ్ అయిన క్యాండిడేట్స్ రిజల్ట్స్ పెట్టడం జరుగుతుంది. షార్ట్ లిస్టెడ్ అయిన క్యాండిడేట్స్ రిజల్ట్స్ పెట్టిన తర్వాత వాళ్ళకి జీడిపిఐ కండక్ట్ చేస్తుంది. జీడిపిఐ అంటే ఏంది? గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత మీ లిస్ట్ దానిలో పెడితే మీకు అడ్మిషన్ వచ్చినట్టు. అడ్మిషన్ వచ్చినాక మీరు ఫీ పే చేయొచ్చు. సో అట్లా మీకు అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఏది? ఐఐఎమ్స్లో. అదేవిధంగా ఒకవేళ మీరు ఐఐఎమ్స్కి కానీ షార్ట్ లిస్ట్ కాకపోతే మీరు తప్పకుండా ఏం చేయాలంటే ఐఐటీస్కి కానీ, ఎన్ఐటీస్కి కానీ, ఐఐటీస్ అంటే మీకు తెలుసు కదండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, ఎన్ఐటీస్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, ఐఎఫ్ఎం అంటేనేమో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, ఐఎఫ్టీ అంటేనేమో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ మేనేజ్ హైదరాబాద్, అదేవిధంగా ఎన్ఐబిఎం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ మేనేజ్మెంట్, అదేవిధంగా ఇతర టిస్ ఇట్లాంటి వాటిలలో సపరేట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. క్యాట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థుల దగ్గర నుంచి అప్లికేషన్స్ ఈ యొక్క యూనివర్సిటీస్, ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ మనకు అప్లికేషన్స్ అనేవి సపరేట్గా రిలీజ్ చేయడం జరుగుతుందండి. మీరు ఏం చేయాలంటే ఈ యొక్క వెబ్సైట్స్కి వెళ్ళి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి, ఎప్పుడున్నాయి, ఎట్లుంటాయి, అదేవిధంగా ఎట్లాంటి శాలరీస్ వస్తున్నాయి అవన్నీ చూసుకోవచ్చు. అదేవిధంగా క్యాట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాని ప్రకారం కూడా మీరు అప్లై చేసుకొని జీడిపిఐ గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ కూడా మీరు అటెండ్ అయ్యి తప్పకుండా ఈ యొక్క అడ్మిషన్ పొందొచ్చు. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు మా యొక్క వీడియోస్ ద్వారా మీరు లబ్ధి పొందినట్లయితే తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మీకు ఎటువంటి నోటిఫికేషన్ ద్వారా మీకు ఏమైనా కావాలన్నా కూడా మా కామెంట్లో మీరు షేర్ చేస్తే నెక్స్ట్ ఆ నోటిఫికేషన్స్ గురించి కూడా నేను వీడియోస్ చేయడం జరుగుతుందండి. తప్పకుండా మా యొక్క వీడియోని మీరు లైక్ చేయండి. మా ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ మంచిగా వచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చుకోండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని ఎవరైతే విద్యార్థులు ఎంబీఏ చేయాలనుకుంటున్నారో తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? అదేవిధంగా మా వీడియో మీ అందరికి నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.